అమరజీవి పొట్టి శ్రీరాములు ఆదర్శం సమస్తాంధ్ర జాతికి. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆదర్శం సమస్తాంధ్ర జాతికి. భరతావని పరవశించిందిరా, భరతావని పరవశించిందిరా, తిరుగులేని అతని త్యాగ నిరతికి. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆదర్శం సమస్తాంధ్ర జాతికి. నన్ను ఈ రాష్ట్రానికి సంచాలకుడిగా నియమించారు. ఈ అర్హతతో గాంధేయ మార్గాన్ని ప్రతిష్టాపించి గ్రామాభ్యుదయానికి తోడ్పడే అవకాశం కలిగింది. అస్పృశ్యత నివారణ, ఖద్దరు ధారణ, బాల్య వివాహాలను అరికట్టడం, వితంతు వివాహాలను ప్రోత్సహించడం, వయోజన విద్యా ప్రచారం, మద్యపాన వ్యసనాన్ని రూపుమాపడం, వాటికై అనేక మార్గాల్లో ఉద్యమించే అవకాశం లభించింది నాకు. నమస్కారం అండి. నమస్కారం. తమరు? నేను శ్రీరాములు. నన్ను పొట్టి శ్రీరాములు అంటారు. మన్నించాలి, తమరు ఆశ్రమ పర్యవేక్షణకు వస్తున్నారన్న వార్త చేరింది. రైల్వే స్టేషన్ లో తమకు స్వాగతం చెబుదామనుకున్నాను, కానీ తమరు క్లాసు కంపార్ట్మెంట్ వెతుకుంటారు. నేను థర్డ్ క్లాసు వాడిని. అసలైన గాంధేయవాది. సాక్షాత్తు మరో గాంధీని చూసినట్లుంది. మహాత్ముని హృదయనేత్రంతో చూస్తే ఆయన ముద్ర అంతటా కనపడుతుంది. చాలా చక్కగా సెలవిచ్చారు. రండి, ఆశ్రమం చూద్దురు గాని. మద్యపాన నిషేధాన్ని సాధించగలిగితే సగం పైగా దురన్యాయాలు సమసిపోతాయి. వయోజన విద్య ద్వారా జనాన్ని జాగృతం చేసి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలి. ప్రతి గాంధీ ఆశ్రమం ఈ లక్ష్యాన్ని చేరుకోవాలి. మద్యపాన నిషేధానికి ఎన్నోసార్లు ప్రభుత్వానికి అర్జీలు దాఖలు చేశాం, కానీ ప్రభుత్వం ఉలకదు పలకదు. అవును రంగరాజు గారు, తెలుగు తమిళ సంయుక్త రాష్ట్రాలకి ఒకే ప్రభుత్వం ఉండడం వల్ల మన ప్రదేశం అభివృద్ధి చెందడానికి జాప్యమే జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రం వస్తేనే కానీ మనకి పరిపాలనా సౌలభ్యం ఏర్పడదు. భాషల ప్రాతిపదిక పైన రాష్ట్రాల విభజన జరగాలని గాంధీజీ తరచు అందుకే అనేవారేమో. ఇప్పటికి 5 దశాబ్దాలుగా ప్రత్యేకాంధ్ర అంటూనే ఉన్నారు గాని ఫలితం ఏమాత్రం కనపడటం లేదు. 1930 మొదలు గాంధీ మార్గంలో పయనిస్తున్న నేను ఆయన చెప్పినట్లు భాష ప్రాతిపదికపై రాష్ట్రాలు విభజించాలన్న వాదనను స్ఫూర్తిగా భావిస్తున్నాను. ముఖ్యంగా గడచిన 2 సంవత్సరాలుగా గాంధీ స్మారక నిధి సంచాలకునిగా నేను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ఆంధ్రులు తమదైన ప్రభుత్వం లేనందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం కనిపించింది. దీనికై సత్వరమే ఆంధ్ర రాష్ట్రం ప్రకటించాలని నేను కేంద్ర ప్రభుత్వంపై సత్యాగ్రహ నిరసన దీక్షాస్త్రాలు ప్రయోగించదలిచాను. ఏమిటి మావయ్య ఈ నిర్ణయం? నాకంటే ముందు చాలా మంది పెద్దలు ఆంధ్రోద్యమాన్ని చేపట్టారు, కానీ అది సిద్ధించలేదు. ఈసారి ఆంధ్ర రాష్ట్ర సిద్ధి కోసం నేను ఆమరణ నిరాహార దీక్ష చేసి సంకల్పించాను. చాలా ఆలోచన చేయాల్సిన పని శ్రీరాములు గారు. ఇంతటి కఠోర నిర్ణయం అవసరమా? మరొక్కసారి ఆలోచించండి. 1913వ సంవత్సరం నుండి అలవోకగా ఈ ఆంధ్రోద్యమం కొనసాగుతూనే ఉంది, కానీ పరిష్కారం మాత్రం లభించటం లేదు. ఈసారి నా నిర్ణయం మారదు. ఆశయ సిద్ధి కానీ ఆత్మబలి కానీ తప్పదు. మావయ్య, మీరు ఈ దీక్షను ఎక్కడ స్వీకరిస్తున్నారు? ఎక్కడైతేనే, ఏ చెట్టు కిందనైనా కూర్చుని వ్రతం ప్రారంభించి కొనసాగిస్తాను. చెట్టు కింద ఏమిటి శ్రీరాములు గారు? మీరింతటి మహాత్యాగానికి పూనుకుంటుంటే మా వంతు కార్యక్రమాన్ని మమ్మల్ని నిర్వర్తించనివ్వండి. ఈ మహాయజ్ఞాన్ని మా ఇంట్లోనే నిర్వహించండి.
ఈ అక్టోబర్ 19వ తేదీ నుండే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సిద్ధి కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తా. హతో వా ప్రాప్స్యతి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం. ముక్కోటి ఆంధ్రుల ఆత్మ సాక్షిగా, భారతమాత సాక్షిగా, బాపూజీ సాక్షిగా నేను ఈ క్షణం నుంచి ఆంధ్ర రాష్ట్ర సిద్ధి కోసం నిరాహార దీక్ష స్వీకరిస్తున్నాను. ఈ సంకల్పాన్ని యావదాంధ్రులు అనుమతించి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. పొట్టి శ్రీరాములు గారికి, పొట్టి శ్రీరాములు గారికి, పొట్టి శ్రీరాములు గారికి, పొట్టి శ్రీరాములు గారికి. ఆంధ్ర రాష్ట్ర సాధన తన లక్ష్యంగా, అహింసా విధానమే తన గమ్యంగా. ఆంధ్ర రాష్ట్ర సాధన తన లక్ష్యంగా, అహింసా విధానమే తన గమ్యంగా. ఆమరణ నిరాహార దీక్షనే వహించాడు, ఆమరణ నిరాహార దీక్షనే వహించాడు. ప్రకాశం పంతులు గారు, శ్రీరాములు, ఏమయ్యా శ్రీరాములు, నీ ఆశయం నెరవేరుతుంది. నువ్వు 10 కాలాల పాటు ఉండాల్సిన వాడవయ్యా, ఉంటావు. నీ పట్టుదల, గుండె ధైర్యం గగుర్పాటు కలిగిస్తోందయ్యా. నీ ఆరోగ్య విషయం నేను ఈరోజు బహిరంగ సభలో ప్రజలకు ప్రకటిస్తాను. ప్రకాశం గారు, డాక్టర్లు 1 వారం దాటదంటున్నారు. మీరంతా ఉద్యమించి రాష్ట్ర ప్రకటన సాధించాలి. అది నాకు తెలుసులేవయ్యా. ఆ విషయం నాకు వదిలే, నేను చూసుకుంటాను. వస్తా. పొట్టి శ్రీరాములు గారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? చాలా ప్రమాదకరంగా ఉందటన్నయ్యా. రాష్ట్రమంతటా ఆయన ప్రాణం కోసం హర్తాళ్లు, బందులు నిర్వహిస్తున్నారు. గుంటూరులో ఉద్యమకారులు రైళ్లను ఆపేసి సిగ్నల్ వైర్లను తీసేశారట. అంతటి మనిషి నిలువునా ప్రాణాలు తీసుకుంటుంటే ఈ ప్రభుత్వాలు నిర్ణయం ఎందుకు తీసుకోవు? మన కోసం ఇంతటి త్యాగం చేస్తున్న మహాత్ముని ప్రాణం నిలుస్తుందో లేదో. బాబు,
ఏటి బాబు ఇది? శ్రీరాములు బాబు, ఏటి బాబు ఇది? ఎందుకు బాబు ఈ ప్రజలంటే నీకింత ఇది? చేతులారా నీ ప్రాణాన్ని ఎందుకు బాబు బలెట్టేసుకుంటావు? 40 రోజులు అన్నం అంటకుండా ఎలాగ బాబు? బాబు, ఢిల్లీ దాకా నడిచెళ్ళి మా శ్రీరాములు బాబు ప్రాణాలు కాపాడండి అని అందరికీ వినబడేటట్టు చాటింపే చూస్తాడు బాబు. కానీ బాబు, అప్పుడు దాకా నువ్వేం అవ్వకూడదు బాబు, నువ్వేం అవ్వకూడదు బాబు, నువ్వేం అవ్వకూడదు బాబు. చూడండి శ్రీరాములు గారు, బ్లడ్ ప్రెషర్ బాగా తగ్గిపోయింది. మీరు రాత్రిపూట ఆ కాసిన మంచినీళ్ళు కూడా మానేసి ఎలాగో? డైజెస్టివ్ సిస్టమ్ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ విషయం నాకు కాదు, ప్రభుత్వానికి చెప్పండి. ప్రభుత్వ నిర్ణయమే నాకు ఆరోగ్యమైన ఆయుర్దాయమైన పొట్టి శ్రీరాములు గారి నిరాహార దీక్షకు మద్దతుగా ఆంధ్రదేశం అంతటా బందులు హర్తాళ్లు నిర్వహించారు. రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. కొన్ని చోట్ల అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి. 3 కార్లను 2 బస్సులను దగ్ధం చేశారు. శాంతి సంయమనం కోల్పోవద్దని ప్రజలకు నా మాటగా ప్రకటించండి. స్వరాష్ట్రం సిద్ధిస్తుంది. మీరు జరుపుతున్న నిరాహార దీక్ష కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కదిలించింది. నేడో రేపో ప్రధాని ఈ విషయమై పార్లమెంట్లో ప్రకటన చేయబోతున్నారు. ఇకనైనా మీరు నిరాహార దీక్ష విరమించండి. ఇప్పటికే ఆంధ్రులు ఆరంభసూర్లు అంటున్నారు. ఈ అపఖ్యాతికి తెరపడాలి. రాష్ట్రం సిద్ధించాకే అన్నపానాలు. డాక్టర్ గారు, నేను రేపో మాపో కోమాలోకి వెళ్ళిపోతాను. నేను అపస్మారకంలో ఉన్నప్పుడు నా శరీరంలోకి ఎలాంటి ఆహారాన్ని పంపే ప్రయత్నం చెయ్యకండి. నేను పవిత్రంగా మరణిస్తాను.
చాడు ఆత్మాహుతితో భారత మాతృకలో కలిశాడు. తల్లికి